ఐబొమ్మ కేసులో ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. మనీ లాండరింగ్ అనుమానంతో పూర్తి స్థాయి విచారణకు రెడీ అవుతోంది ఈడీ. మరోవైపు ఈ కేసు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు వెలుగులోకొచ్చాయి. ఇంకా మరిన్ని వివరాలు రాబట్టడానికి కస్టడీ పిటిషన్ వేయగా ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు బెయిల్ ఇవ్వాలని రవి వేసిన పిటిషన్ కూడా విచారించనుంది న్యాయస్థానం. సంచలనం సృష్టించిన ఐబొమ్మ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు విచారణలో తన నేరాన్ని అంగీకరించిన రవి ఎలా పైరసీ చేశాడో వివరించినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ బప్పం పేరుతో రవి 17 వెబ్సైట్లు క్రియేట్ చేశాడు. ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లకు మధ్యలో కొన్ని ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేసుకున్నాడు. రవి అమెరికాలో అమీర్పేట్లో 2 డొమైన్లు రిజిస్టర్ చేశాడు. అవే అతన్ని పోలీసులకు పట్టించాయి. అతనికి విదేశీ పౌరసత్వం ఉందని, క్రిప్టో కరెన్సీ వాలెట్ల నుంచి రవి ఖాతాకు నిధులు వచ్చాయని కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు పోలీసులు. దేశ డిజిటల్ భద్రతకు రవి ప్రమాదకరమని, అరెస్టు చేయకపోతే మళ్లీ ఇలాంటి వెబ్సైట్లు సృష్టించే అవకాశం ఉందన్నారు. ఇటు తనకు బెయిల్ ఇవ్వాలని రవి వేసిన పిటిషన్, కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్పై నాంపల్లి కోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. ఈ కేసులో ఈడీ ఎలా ఎంటర్ అయింది, కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని హైదరాబాద్ సిపికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లేఖ రాశారు. నిందితుడు రవి బ్యాంకు ఖాతాల నుంచి ఇప్పటికే 3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. క్రిప్టో వాలెట్ ఎన్ఆర్ఐ ఖాతా నుంచి రవికి నెలకు 15 లక్షలు బదిలీ అయినట్లు గుర్తించారు. దీంతో బ్యాంకు ఖాతాల నిర్వహణపై ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపనున్నారు. రవికి చెందిన 4 ఖాతాల్లో దాదాపు 20 కోట్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. బెట్టింగ్ యాప్ ప్రకటనలతో హైదరాబాద్ తో పాటు కరేబియన్ దీవుల్లో ఇల్లు కొనుగోలు చేసినట్లు అనుమానిస్తున్నారు. పైరసీ ఎపిసోడ్ లో ఫిల్మ్ ఛాంబర్ స్పందించింది. రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. 100 మంది కష్టాన్ని ఇలా కొందరు పైరసీతో దోచుకుంటున్నారని నిర్మాతలు అన్నారు. పైరసీని అడ్డుకోవడానికి ప్రభుత్వంతో కలిసి ముందుకు వెళ్తామన్నారు. సి ఆనంద్ గారు ఇంతకుముందే దీని మించి ఆయన ఇంతకుముందు పోస్టులో ఉండేటప్పుడే ఈ కేసుని లీడ్ చేయటం స్టార్ట్ చేశారు. తర్వాత సజ్జనార్ గారు వారి బృందం డెఫినెట్గా చాలా మంచి ఎఫర్ట్ చేశారు. దానికి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ ఇవ్వటం కానీ, వాళ్ళకి సినిమా ఇండస్ట్రీ మీద ఎంత ప్రేమ ఉందనేది మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. రవిని కస్టడీకి తీసుకుంటే ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్లు కూడా దీని వెనక ఉండడంతో లావాదేవీలు భారీగానే జరిగి ఉంటాయని అనుమానిస్తున్నారు.